శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ద్వాదశ భావ ఫలాలు. ప్రథమ భావం లగ్నభావ కక్ష్యాధిపతి జీవితమనే వృక్షం యొక్క విత్తనం వంటిది. దీని శక్తిపైనే మొత్తం జీవిత లక్ష్యాలు, ప్రయోజనాలు, అనుభూతులు ఆధారపడి ఉంటాయి. లగ్నభావ కక్ష్యాధిపతి అతడున్న నక్షత్రాధిపతి లేదా అతడున్న కక్ష్యాధిపతి 1-10 భావాల సంబంధం పొందినా, 1-10 భావాల కారకుడైన సమాజంలో ప్రతిష్ఠ గలవాడవుతాడు. లగ్నభావ కక్ష్యాధిపతి అతడున్న నక్షత్రాధిపతి లేదా అతడున్న కక్ష్యాధిపతి 1-10 భావాల సంబంధం పొందిన కారకుడైన సమాజంలో ప్రతిష్ఠ కలవాడవుతాడు. 10వ భావ కక్ష్యాధిపతి ప్రథమ భావ కారకుడైతే స్వయంగా ప్రతిభావంతుడై తన కృషి మూలంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు. అలా కాక ప్రథమ భావ కక్ష్యాధిపతి 10వ భావాన్ని సూచిస్తే పితరుల మూలంగా ప్రతిష్టావంతులవుతారు. ప్రథమ దశమ భావాలు పరస్పర కారకాలైతే గొప్ప పేరు ప్రతిష్ఠ గల వ్యక్తికి సంతానమై తన చేతల వల్ల కూడా గొప్పవాడవుతాడు. అంటే మొత్తము 1-10 భావాల సంబంధం ఎక్కువగా ఉండాల. 10వ భావం ప్రథమ భావానికి సంబంధిస్తే స్వయంగా, ప్రథమ భావం 10వ భావానికి సంబంధిస్తే పితరుల మూలంగా, పరస్పరం కారకులైతే పెద్ద గొప్ప వ్యక్తుల ద్వారా తన కృషి వల్ల కూడా పైకి వస్తాడు. నెక్స్ట్, ప్రథమ భావ కక్ష్యాధిపతి ద్వారా ఆరోగ్యము, ఆయుస్సు నిర్ణయించాలి. మిగిలిన భావాలతోటి అతని సంబంధాన్ని బట్టి ఏ రంగాల్లో విజయము, అనుకున్నవి సాధించడము, చదువు, వృత్తి, సంపద, ఆస్తి సమకూర్చుకోవడం మొదలైన వాటిని పరిశీలించాలి. అంటే ప్రథమ భావ కక్ష్యాధిపతి అలాగే ప్రథమ భావంలో ఉన్నటువంటి కో-రూలర్స్, సహాధికారులు ఏ భావాల్లో కనబడతారో, అంటే సంబంధాన్ని పొంది ఉంటారో ఆయా భావాలు ప్రస్ఫుటంగా చక్కగా ఆ వ్యక్తికి ఉంటాయి. భౌతిక, మానసిక స్వభావాలు వాటి వల్లనే తెలుస్తుంది. గుణగణాలు ప్రథమ భావ రాశి నక్షత్ర కక్ష్యాధిపతులను బట్టి, వారున్న రాసులను బట్టి నిర్ణయించాలి. అనగా ఆ రాసులకు నిర్ణయించిన సత్వరజస్తమో గుణాలు, తత్వాలు మొదలైన వాటి ఆధారంగా నిర్ణయించాలి. ఆరోగ్య పరిశీలనకు ప్రథమ భావ కక్ష్యాధిపతి 6, 8, 12 భావాల కారకుడైతే అనారోగ్య సూచనలు ఎక్కువ. ప్రథమ భావ కక్ష్యాధిపతి అతడున్న నక్షత్రాధిపతి వారున్న రాశిని బట్టి రోగస్థాన నిర్ణయము, రోగ నిర్ణయము, ఆయుర్దాయ నిర్ణయము చేయాల. ఇది ప్రథమ భావానికి సంబంధించినది. ద్వితీయ భావం. ద్వితీయ భావం నుండి ఏ భావమైనా కూడా తన నుండి 1, 3, 5, 9, 11 భావాల సంబంధం పొందితే ఈ భావాలు చక్కగా వృద్ధిని చెందుతాయి. ప్రథమ భావ కక్ష్యాధిపతి స్థితిని బట్టి ధనప్రాప్తి మోతాదు తెలుస్తుంది. లగ్నం నుండి 9, 8 భావాల సంబంధం ద్వితీయ కక్ష్యాధిపతికి ఉంటే ధనహీనతకు అవకాశాలున్నాయి. మంచి లేదా లోపభూయిష్టమైన వాక్ పటిమ 2వ భావ కక్ష్యాధిపతి అతడున్న నక్షత్రాధిపతి ఉన్న రాశి అధిపతి స్వభావాన్ని బట్టి ఉంటుంది. రవి శుక్రులు 2వ కక్ష్యాధిపతులై 6, 8, 12 భావాల సంబంధం వలన కంటి జబ్బులు ఏర్పడతాయని చెప్పవచ్చు.
ధనహీనత, లగ్నం నుండి 9, 8 భావాల సంబంధం గనక ద్వితీయ కక్షాధిపతికి ఉంటే ధనలోపం ఉంటుంది. వాక్లోపం అనేటువంటిది 2వ భావ కక్షాధిపతి, అతడున్న నక్షత్రాధిపతి, ఉన్న రాశి అధిపతి యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. కంటికి సంబంధించిన జబ్బులు రవి కానీ శుక్రుడు కానీ 2వ భావ కక్షాధిపతులై ఉండి 6, 8, 12 భావాల సంబంధం పొందితే కంటి జబ్బులు ఏర్పడతాయి. ఇక 3వ భావం, 3వ భావ కక్షాధిపతి తన నుండి 1, 3, 5, 9, 11 భావాల సంబంధం పొందినా, లగ్న కక్షాధిపతితో మంచి సంబంధం పొందినా తృతీయ భావ ఫలాలు చక్కగా ఉంటాయి. అంటే 3వ కక్షాధిపతి 1, 3, 5, 9, 11 భావాలతో పాటు ప్రథమ భావ కక్షాధిపతితో కూడా మంచి సంబంధం పొందితే తృతీయ భావ ఫలాలు చక్కగా రాణిస్తాయి. తన యొక్క సహజ స్వభావము మరియు సంబంధాన్ని పొందిన స్వభావాన్ని బట్టి ధైర్య సాహసాల ప్రదర్శన, ఉత్సాహము, జయసాధన, కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. అయితే 6, 8, 12 భావాలతో తృతీయ భావ కక్షాధిపతికి సంబంధం ఏర్పడితే చెవులకు సంబంధించిన అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. అలాగే కమ్యూనికేషన్, రచనలు, కవిత్వము ఇత్యాదులు ఈ భావాన్ని బట్టి పరిశీలించవచ్చు. చతుర్థ భావం, చతుర్థ భావ కక్షాధిపతి తన నుండి ప్రయోజనకరమైన 1, 3, 5, 9, 11 స్థానాలను, అలాగే ప్రథమ భావం నుండి మంచి స్థానాల కారకుడైన సుఖము, విద్య, ప్రయాణము, భూభవన, వస్త్రాల లాభాలనిస్తాడు. చతుర్థ భావ కక్షాధిపతి తన నుండి ప్రయోజనకారకాలైనటువంటి 1, 3, 5, 9, 11 భావాలతో సంబంధం పొంది ప్రథమ భావం నుండి మంచి స్థానాల కారకుడైతే సుఖము, విద్య, ప్రయాణము, భూమి, భవన, వస్త్ర, ఆభరణాల లాభాలను పొందుతాడు. 4వ భావ కక్షాధిపతి 9, 11 భావాల సంబంధం పొందితే ఉన్నత విద్య అవకాశాలున్నాయి. 3, 8 భావాల సంబంధం పొందితే విద్యాభంగ అవకాశాలు ఉంటాయి. ఇక పంచమ భావం, పంచమ భావ కక్షాధిపతి స్థితిని బట్టి ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు, చాతుర్యము, ఊహాశక్తి, సృజనాత్మకత, ప్రేమ వ్యవహారాలు, సంతతి, కళాత్మకత ఇత్యాదులను నిర్ణయించవచ్చు. 5వ భావ కక్షాధిపతి 2, 11 భావాలను సూచిస్తే సంతాన యోగ్యత, 5, 7, 11 భావాలను సూచిస్తే ప్రేమ వ్యవహారాలతో సఫలత. పంచమ భావ కక్షాధిపతిని బట్టి పుంస్త్రీ సంతాన నిర్ణయాన్ని చేయాలి. అలాగే పంచమ భావ కక్షాధిపతి ద్వితీయ భావ సంబంధాన్ని పొంది ఉంటే సంతానానికి ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి, అంటే వీర్యవంతుడవుతాడు. ఇక 6వ భావం, 1, 6 భావాల సూచకాలైన ఏ గ్రహమైనా తమ దశ, విదశ, అంతర్దశా కాలాల్లో అనారోగ్యాన్నిస్తాయి. 1, 6 భావాలను సూచించేటువంటి గ్రహం ఏదైనా తమ యొక్క దశ, విదశ, అంతర్దశా కాలాలలో అనారోగ్యాన్నిస్తాయి. 8 లేక 12 కక్షాధిపతులు 6 లేదా 8 లేదా 12 భావాల కారకులై ప్రథమ భావ సంబంధాన్ని పొందితే జబ్బు సీరియస్గా ఉంటుంది. 8 లేక 12 కక్షాధిపతులు 6, 8 లేదా 12 ఏదో ఒక భావానికి కారకులై ప్రథమ భావాంత సంబంధాన్ని కూడా పొందితే జబ్బు సీరియస్గా ఉంటుంది. అంటే ప్రథమ భావ కక్షాధిపతి లేదా ప్రథమ భావ సహాధికారులతో 8 లేక 12 కక్షాధిపతుల సంబంధంతో పాటు
6, 8, 12 భావాల కారకులైతే అనారోగ్యం తీవ్రంగా సీరియస్గా ఉంటుంది. శరీరంలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. అటు జాతక చక్రంలో, గోచార చక్రంలో 1, 6 భావాల కారకులైన గ్రహాల దశాకాలాల్లో రోగబాధ ఉంటుంది. 1, 5, 11 భావాల సమయాల్లో రోగ నివృత్తి అంటే క్యూర్ అనేది ఏర్పడుతుంది. అంటే అనారోగ్య పరిస్థితి జరుగుతున్నటువంటి భుక్తి దాటి వెంటనే వచ్చేటువంటి భుక్తి 1, 5, 11 భావాలకు సూచకాలవ్వాలి. సప్తమ భావం. సాధారణంగా సప్తమ భావాన్ని అనుసరించి వివాహ విషయాలు పరిశీలిస్తాము. వివాహ విషయ పరిశీలనకు 2, 5, 7, 11 భావాలు తోడ్పడతాయి. ప్రథమ భావ కక్ష్యాధిపతి లేదా సప్తమ భావ కక్ష్యాధిపతి 5, 7, 11 స్థానాల కారకులైతే వివాహం తప్పక అవుతుందని చెప్పవచ్చు. అంటే 5, 7, 11 స్థానాల కారకులై ప్రథమ భావ కక్ష్యాధిపతి కానీ సప్తమ భావ కక్ష్యాధిపతి కానీ ఉంటే తప్పక వివాహం అవుతుంది. ప్రథమ భావము సప్తమ భావ కక్ష్యాధిపతులు 4, 6, 10, 12 భావాల కారకులై 5, 7, 11 భావాలను అసలు సూచించకుంటే వివాహ అవకాశాలు లేవు. ఒకవేళ 2 ఉంటే అంటే 5, 7, 11 భావాల కారకులవుతూ 4, 6, 10, 12 భావాలకు కూడా కారకులైతే ఇబ్బందికరమైనటువంటి వైవాహిక జీవితం ఉంటుంది. ఆలస్య వివాహము. శని 1, 3, 5, 7, 10 స్థానాలలో ఉంటే ఆలస్య వివాహము. శని చంద్రుల సంబంధము పునర్భూదోషం అంటారు, ఆలస్యాన్ని సూచిస్తుంది. చంద్రుడు శని యొక్క రాశిలో కానీ నక్షత్రంలో కానీ కక్షలో ఉండినా, అలాగే శని చంద్రుని రాశి నక్షత్ర కక్షల్లో ఉండినా సప్తమ భావ అధిపతితో శుక్రునితో సంబంధం పొందిన ఆలస్య వివాహం అవుతుంది. శనికి సప్తమ భావాలతో కానీ శుక్రునితో కానీ చంద్రునితో కానీ సంబంధం ఉంటే తప్పకుండా ఆలస్య వివాహం అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో కుజుడు 3, 8 రాసుల్లో ఉండినా సప్తమ కక్షాధిపతి 2, 4, 6, 10, 12 భావాల కారకుడైన 5, 7, 11 భావాలకు కూడా కారకుడైతే ఆలస్యంగా వివాహం అవుతుంది. ఇక వివాహ కాలం 2, 5, 7, 11 భావాల కారకుల యొక్క దశ, భుక్తి, అంతర్భుక్తి కాలాల్లో వివాహం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వివాహ ఇతర సంబంధాలను మనం గమనిస్తూ ఉంటాం. దానికి జాతకంలో ప్రథమ భావ కక్ష్యాధిపతి కుజాశనులతో కానీ వివాహ వ్యతిరిక్త భావ సంబంధితులైన చంద్రశుక్ర ప్రభావితులై 7, 9 భావాల సంబంధం పొందితే వివాహేతర సంబంధాలు ఉండవచ్చు. అంటే వివాహ వ్యతిరిక్త భావాలంటే ఏమిటి? 4, 6, 10, 12 వాటితో సంబంధం గనక చంద్రునికి శుక్రునికి ప్రభావం ఉండి 7, 19 భావాల సంబంధం పొందిన వివాహేతర సంబంధాలు ఉంటాయి. సప్తమ భావ కక్ష్యాధిపతి 7, 9 భావాల సంబంధం పొందితే వివాహేతర సంబంధాలు ఉండవచ్చు. మొదట చెప్పింది ప్రథమ భావ కక్ష్యాధిపతి, తర్వాత సప్తమ భావ కక్ష్యాధిపతి. వీళ్ళిద్దరికీ కూడా 7, 9 భావాల సంబంధం వివాహేతర సంబంధాలను చెప్తుంది. దానితో పాటు ప్రథమ కక్ష్యాధిపతి కుజుడు కానీ శని కానీ వివాహేతర సంబంధితులైనటువంటి చంద్రశుక్రులతో ప్రభావితులైనా కూడా వివాహేతర సంబంధాలు ఉంటాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క స్వభావాలను తెలుసుకోవడం. 7వ భావాన్ని జీవిత భాగస్వామి లగ్నంగా భావించాలి. ఏ భావాన్ని పరిశీలిస్తామో ఆ భావ సహాధికారులను
ఆ భావానికి ప్రథమ లగ్నంగా తీసుకోవాలా. ఆ రాశినాథుడు, నక్షత్రనాథుడు, కక్ష్యానాథుడు అతడు ఆశ్రయించిన రాశి నక్షత్ర అధిపతులను బట్టి జీవిత భాగస్వామి యొక్క గుణగణాలను, స్వభావాలను నిర్ణయించాలి. ఇక 2, 6, 10 స్థానాలు వృత్తిని సూచిస్తాయని మనకు తెలుసు. 7వ భావం నుండి ఈ స్థానాలు అనగా 8, 4, 12 స్థానాల ద్వారా జీవిత భాగస్వామి యొక్క వృత్తి, హోదా తెలుసుకోవచ్చు. వయోభేదం. 7వ కక్ష్యాధిపతి దాని నక్షత్రాధిపతిని బట్టి వయస్సు తేడా తెలుసుకోవచ్చు. 7వ కక్ష్యాధిపతి అతడున్న నక్షత్రాధిపతి గురు, శని, శుక్రులైతే, గురు, రవి, శుక్రులైతే యోగ్యమైన వయోభేదము. చంద్ర, కుజ, బుధులైతే తక్కువ వయోభేదము. శని అయితే తేడా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో ఆ గ్రహమున్న రాశిని బట్టి నిర్ణయించాలి. ఇక దిశ, దేశము. 7వ కక్ష్యాధిపతి దాని నక్షత్రాధిపతి ఉన్న రాశిని బట్టి దిశ, దేశములు నిర్ణయించవచ్చు. 10వ భావం దక్షిణము, లగ్నము తూర్పు, 3వ భావము ఈశాన్యము, 5వ భావము వాయవ్యము. ఈ 4టికి ఎదురుగా ఉండేవి మిగిలిన దిక్కులవుతాయి. మిగిలిన రాసులను పరిశీలించి దిక్కులను నిర్ణయించాలి. 7వ భావ కక్ష్యాధిపతి 4వ భావ సంబంధం పొందితే ఆ జాతకుని స్వస్థనం నుండి కళత్రం లభిస్తుంది. 9వ భావ సంబంధం దూరదేశాన్ని, 12వ భావ సంబంధం బహుదూరదేశాన్ని, 2వ భావ సంబంధం స్వవంశీకులతోనూ బంధువర్గంతోనూ వివాహాన్ని సూచిస్తుంది. ఇది 7వ భావ పరిశీలన. ఇక 8మ భావం. 8వ భావ ఫల సామర్థ్యం దాని కక్ష్యాధిపతిపై ఆధారపడి ఉంటుంది. 8వ భావ కక్ష్యాధిపతి 1, 5, 9, 11 భావాల సూచకుడైతే దీర్ఘాయువునిస్తాడు. అయితే ఇచట 9, 11 స్థానాలనేవి బాధక స్థానాలు కాకుండా ఉండాలా. బాధక స్థానాలంటే శరరాశికి 11వ స్థానము, స్థిరరాశికి 9వ స్థానము బాధక స్థానాలు అవుతాయి. అందుచేత 8వ కక్ష్యాధిపతి 1, 5, 9, 11 భావాలను కారకత్వం వహిస్తున్నా 9, 11 భావాలు ఉన్నప్పుడు అవి బాధక స్థానాలు కాకుండా ఉండాలా. అలాగే మారక బాధక స్థానాలకు సూచకుడైతే అల్పాయుష్కుడు. ఈ కక్ష్యాధిపతి మరణ విధానాన్ని కూడా తెలియచేస్తాడు. ఆ భావం ఆకస్మిక ధనలాభాన్ని కూడా తెలుపుతుంది. 8వ భావ కక్ష్యాధిపతి 2, 6, 11 భావాలకు కారకుడైతే ఆకస్మిక ధనలాభాలు. ఈ కక్ష్యాధిపతి 1, 6 భావాలు సూచకుడైతే రోగపీడ. ఈ కక్ష్యాధిపతి 2, 4, 8 భావాలను సూచించడం వల్ల ఆస్తుల మూలంగా తగాదాలు, గొడవలు ఉండవచ్చు. ఈ కక్ష్యాధిపతి 1, 8, 12 భావాలను సూచిస్తే అజ్ఞాతంలో ఉండవలసి వస్తుంది. ఇక 9వ భావము. 4వ భాగం సాధారణ విద్యను సూచిస్తే 9వ భావం ఉన్నత విద్యను సూచిస్తుంది. 4వ భావ కక్ష్యాధిపతి లగ్నాధిపతితో మరియు ఇతర శుభభావ సంబంధం పొంది విద్యాకారకుడైతే సాధారణ విద్య బాగా ఉంటుంది. 4వ భావ కక్ష్యాధిపతి 9వ భావంతో సంబంధితమై ఉండి 9వ భావ కక్ష్యాధిపతి శుభభావాలతో లగ్నభావంతో సంబంధితమై ఉండి 11వ భావ కక్ష్యాధిపతి 9వ భావాన్ని సంబంధం పొంది ఉంటే ఉన్నత విద్యా ప్రాప్తి. 4వ భావ కక్ష్యాధిపతి 9వ భావంతో, 9వ భావ కక్ష్యాధిపతి శుభభావాలతో అలాగే లగ్నభావాలతో
ఇక 11వ భావ కక్షాధిపతి 9వ భావ సంబంధం. అంటే 1, 4, 9, 11 భావాలు ఏదో రకంగా పరస్పర సంబంధాన్ని పొంది ఉంటే ఉన్నత విద్యా ప్రాప్తి ఉంటుంది. విభిన్న గ్రహాలు 9వ భావం సంబంధం పొందినప్పుడు వివిధ సబ్జెక్ట్స్లో బాగా చక్కగా రాణిస్తారు. విభిన్న భావాల కక్షాధిపతులు 9వ భావం సంబంధం పొందినప్పుడు వివిధ విషయాల్లో రాణింపు ఉంటుంది. విభిన్న గ్రహాలు 9వ భావ సంబంధం, విభిన్న భావ కక్షాధిపతులు 9వ భావం సంబంధం పొందితే అనేక రంగాలలో రాణింపు డైనమిక్గా ఉంటారు. ఇక దశమ భావము వృత్తి విషయాన్ని పరిశీలించడానికి 1, 2, 6, 10 భావాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. 7వ భావం వ్యాపారం, ప్రజాబాహుళ్య సంబంధాన్ని తెలుపుతుంది. వృత్తికి కావలసిన విద్య 4, 9 భావాలు తెలుపుతుంది. 11వ భావం ద్వారా పై చెప్పినవి ఎంతగా కలిసి వస్తాయో తెలుపుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తికి గొప్పగా ఆర్థిక లాభాలున్నాయా లేదా, నిర్వహణ పరిపాలన దక్షత కలదా లేదా ముందుగా పరిశీలించాలి. అలాగే జాతకంలో వృత్తిరీత్యా అభివృద్ధి అంటే ప్రమోషను, శాఖా సంక్రమణము అంటే ట్రాన్స్ఫర్, మార్పు చేంజ్ కలదా లేదా చూడాలి. గౌరవ మర్యాదలు, అవమానాలు, శిక్షలు అంటే సస్పెన్షన్ మొదలైనటువంటివి కూడా ఉన్నాయా లేదా పరిశీలించాలి. మొదటగా ప్రథమ భావ సామర్థ్యాన్ని పరిశీలించాలి. విద్యా విషయాల్ని పరిశీలించాలి. దశమ భావ రాశి నక్షత్ర కక్షాధిపతుల్ని పరిశీలించాలి. ప్రథమ భావ సామర్థ్యము, చతుర్థ నవమ సామర్థ్యము, అలాగే దశమ భావ రాశి నక్షత్ర కక్షాధిపతుల్ని పరిశీలించాలి. దశమ భావ కక్షాధిపతి 6వ భావకారకుడైతే ఉద్యోగిగా ఉంటాడు. దశమ భావకారకుడు 7వ భావకారకుడైతే వ్యాపారి అవుతాడు. ప్రథమ దశమ భావకారకుడైతే సొంత సంస్థ ఉపాధి ఉంటుంది. 2, 6, 7, 11 స్థానాలని బట్టి సంపాదన విస్తరణ ఉంటుంది. రాజకీయాల్లో విజయం సాధించి పదవులు పొందడానికి 11వ భావ కక్షాధిపతి 9, 10, 11 భావాల నక్షత్రాల్లో ఉండి కుజగురువులతో సంబంధం పొంది ఉండాలి. దశమ భావ కక్షాధిపతి 6వ భావకారకుడైతే ఎంప్లాయీగా ఉంటాడు. దశమ భావ కారకుడు 7వ భావకారకుడైతే వ్యాపారి అవుతాడు. ప్రథమ దశమ భావకారకుడైతే సొంత సంస్థ ఉపాధి ఉంటుంది. 2, 6, 7, 11 స్థానాలను బట్టి సంపాదన విస్తరణ ఉంటుంది. రాజకీయాల్లో విజయం సాధించి పదవులు పొందడానికి 11వ భావ కక్షాధిపతి 9, 10, 11 భావ కారకుల యొక్క నక్షత్రాల్లో ఉంటూ కుజగురువులతో సంబంధాన్ని పొంది ఉండాలి. ఇక ఏకాదశ భావము వివిధ లాభాల్ని, విజయాల్ని ఈ భావం తెలుపుతుంది. ఈ భావ కక్షాధిపతి ఉన్న రాశి నక్షత్ర అధిపతులు ఆ నక్షత్రాధిపతి ఉన్న రాశ్యాధిపతులను బట్టి వివరాలు తెలుసుకోవచ్చు. అంటే ఏకాదశ భావ అంటే 11వ భావ కక్షాధిపతి ఏ రాశిలో ఏ నక్షత్రాల్లో ఉన్నాయో చూడాలా. ఆ రాశి నక్షత్ర అధిపతులు ఉన్న రాశ్యాధిపతులను బట్టి వివరాలు తెలుసుకోవచ్చు. ఏకాదశ కక్షాధిపతి 11వ భావాన్ని మాత్రమే సూచిస్తే చాలా బలిష్టమైనదని చెప్పాలి. అంటే అనుకున్నవన్నీ సాధిస్తాడు. ప్రథమ దశమ భావాలకు కూడా కారకుడైతే విజయము, కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రథమ మరియు సంబంధిత భావాలను బట్టి, సంబంధిత విషయాలను బట్టి మాత్రమే ఆ లాభాలు ఎంతపాటివి అని నిర్ణయించాలి. ఇక ద్వాదశ భావము 12వ భావము ఖర్చులు, కష్టాలు, నిరాశ, నిస్పృహలు, ధ్వంసాలు, పెట్టుబడులు, నష్టపోవడము, కోర్టు వ్యవహారాలలో శిక్ష,
శయ్యాసుఖము లేకుండుట, ఆత్మ పరిశీలన, చాటుమాటు శత్రువులు, బహిరంగము కాని వ్యాపారాలు, స్త్రీలతో విరోధాలు, చెడు గ్రహాల వల్ల అర్థం కాని జబ్బులు, బాధలు, నేరారోపణలు, కారాగారవాసము ఇత్యాది విషయాల పరిశీలనకు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ద్వాదశ భావ ఫలాలు. ప్రథమ భావం లగ్నభావ కక్ష్యాధిపతి జీవితమనే వృక్షం యొక్క విత్తనం వంటిది. దీని శక్తిపైనే మొత్తం జీవిత లక్ష్యాలు, ప్రయోజనాలు, అనుభూతులు ఆధారపడి ఉంటాయి. లగ్నభావ కక్ష్యాధిపతి అతడున్న నక్షత్రాధిపతి లేదా అతడున్న కక్ష్యాధిపతి 1-10 భావాల సంబంధం పొందినా, 1-10 భావాల కారకుడైన సమాజంలో ప్రతిష్ఠ కలవాడవుతాడు. లగ్నభావ కక్ష్యాధిపతి అతడున్న నక్షత్రాధిపతి లేదా అతడున్న కక్ష్యాధిపతి 1-10 భావాల సంబంధం పొందిన కారకుడైన సమాజంలో ప్రతిష్ఠ కలవాడవుతాడు. 10వ భావ కక్ష్యాధిపతి ప్రథమ భావ కారకుడైతే స్వయంగా ప్రతిభావంతుడై తన కృషి మూలంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు. అలా కాక ప్రథమ భావ కక్ష్యాధిపతి 10వ భావాన్ని సూచిస్తే పితరుల మూలంగా ప్రతిష్టావంతులవుతారు. ప్రథమ దశమ భావాలు పరస్పర కారకాలైతే గొప్ప పేరు ప్రతిష్ఠ గల వ్యక్తికి సంతానమై తన చేతల వల్ల కూడా గొప్పవాడవుతాడు. అంటే మొత్తము 1-10 భావాల సంబంధం ఎక్కువగా ఉండాల. 10వ భావం ప్రథమ భావానికి సంబంధిస్తే స్వయంగా, ప్రథమ భావం 10వ భావానికి సంబంధిస్తే పితరుల మూలంగా, పరస్పరం కారకులైతే పెద్ద గొప్ప వ్యక్తుల ద్వారా తన కృషి వల్ల కూడా పైకి వస్తాడు. నెక్స్ట్, ప్రథమ భావ కక్ష్యాధిపతి ద్వారా ఆరోగ్యము, ఆయుస్సు నిర్ణయించాలి. మిగిలిన భావాలతోటి అతని సంబంధాన్ని బట్టి ఏ ఏ రంగాల్లో విజయము, అనుకున్నవి సాధించడము, చదువు, వృత్తి, సంపద, ఆస్తి సమకూర్చుకోవడం మొదలైన వాటిని పరిశీలించాలి. అంటే ప్రథమ భావ కక్ష్యాధిపతి అలాగే ప్రథమ భావంలో ఉన్నటువంటి కో రూలర్స్, సహాధికారులు ఏ ఏ భావాల్లో కనబడతారో, అంటే సంబంధాన్ని పొంది ఉంటారో ఆయా భావాలు ప్రస్ఫుటంగా చక్కగా ఆ వ్యక్తికి ఉంటాయి. భౌతిక, మానసిక స్వభావాలు వాటి వల్లనే తెలుస్తుంది. గుణగణాలు ప్రథమ భావ రాశి నక్షత్ర కక్ష్యాధిపతులను బట్టి, వారున్న రాసులను బట్టి నిర్ణయించాలి. అనగా ఆ రాసులకు నిర్ణయించిన సత్వరజస్తమో గుణాలు, తత్వాలు మొదలైన వాటి ఆధారంగా నిర్ణయించాలి. ఆరోగ్య పరిశీలనకు ప్రథమ భావ కక్ష్యాధిపతి 6, 8, 12 భావాల కారకుడైతే అనారోగ్య సూచనలు ఎక్కువ. ప్రథమ భావ కక్ష్యాధిపతి అతడున్న నక్షత్రాధిపతి వారున్న రాశిని బట్టి రోగస్థాన నిర్ణయము, రోగ నిర్ణయము, ఆయుర్దాయ నిర్ణయము చేయాల. ఇది ప్రథమ భావానికి సంబంధించినది. ద్వితీయ భావం. ద్వితీయ భావం నుండి ఏ భావమైనా కూడా తన నుండి 1, 3, 5, 9, 11 భావాల సంబంధం పొందితే ఈ భావాలు చక్కగా వృద్ధిని చెందుతాయి.
ప్రథమ భావ కక్ష్యాధిపతి స్థితిని బట్టి ధనప్రాప్తి మోతాదు తెలుస్తుంది. లగ్నం నుండి 9, 8 భావాల సంబంధం ద్వితీయ కక్ష్యాధిపతికి ఉంటే ధనహీనతకు అవకాశాలున్నాయి. మంచి లేదా లోపభూయిష్టమైన వాక్ పటిమ రెండవ భావ కక్ష్యాధిపతి, అతడున్న నక్షత్రాధిపతి, ఉన్న రాశి అధిపతి స్వభావాన్ని బట్టి ఉంటుంది. రవి శుక్రులు రెండవ కక్ష్యాధిపతులై 6, 8, 12 భావాల సంబంధం వలన కంటి జబ్బులు ఏర్పడతాయని చెప్పవచ్చు. ధనహీనత లగ్నం నుండి 9, 8 భావాల సంబంధం గనక ద్వితీయ కక్ష్యాధిపతికి ఉంటే ధనలోపం ఉంటుంది. వాక్ లోపం అనేటువంటిది రెండవ భావ కక్ష్యాధిపతి, అతడున్న నక్షత్రాధిపతి, ఉన్న రాశి అధిపతి యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. కంటికి సంబంధించిన జబ్బులు రవి కానీ శుక్రుడు కానీ రెండవ భావ కక్ష్యాధిపతులై ఉండి 6, 8, 12 భావాల సంబంధం పొందితే కంటి జబ్బులు ఏర్పడతాయి. ఇక మూడవ భావం, మూడవ భావ కక్ష్యాధిపతి తన నుండి 1, 3, 5, 9, 11 భావాల సంబంధం పొందినా, లగ్న కక్ష్యాధిపతితో మంచి సంబంధం పొందినా తృతీయ భావ ఫలాలు చక్కగా ఉంటాయి. అంటే మూడవ కక్ష్యాధిపతి 1, 3, 5, 9, 11 భావాలతో పాటు ప్రథమ భావ కక్ష్యాధిపతితో కూడా మంచి సంబంధం పొందితే తృతీయ భావ ఫలాలు చక్కగా రాణిస్తాయి. తన యొక్క సహజ స్వభావము మరియు సంబంధాన్ని పొందిన స్వభావాన్ని బట్టి ధైర్య సాహసాల ప్రదర్శన, ఉత్సాహము, జయసాధన, కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. అయితే 6, 8, 12 భావాలతో తృతీయ భావ కక్ష్యాధిపతికి సంబంధం ఏర్పడితే చెవులకు సంబంధించిన అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. అలాగే కమ్యూనికేషన్, రచనలు, కవిత్వము ఇత్యాదులు ఈ భావాన్ని బట్టి పరిశీలించవచ్చు. చతుర్థ భావం, చతుర్థ భావ కక్ష్యాధిపతి తన నుండి ప్రయోజనకరమైన 1, 3, 5, 9, 11 స్థానాలను, అలాగే ప్రథమ భావం నుండి మంచి స్థానాల కారకుడైన సుఖము, విద్య, ప్రయాణము, భూభవన, వస్త్రాల లాభాలనిస్తాడు. చతుర్థ భావ కక్ష్యాధిపతి తన నుండి ప్రయోజనకారకాలైనటువంటి 1, 3, 5, 9, 11 భావాలతో సంబంధం పొంది ప్రథమ భావం నుండి మంచి స్థానాల కారకుడైతే సుఖము, విద్య, ప్రయాణము, భూమి, భవన, వస్త్ర, ఆభరణాల లాభాలను పొందుతాడు. నాల్గవ భావ కక్ష్యాధిపతి 9, 11 భావాల సంబంధం పొందితే ఉన్నత విద్య అవకాశాలున్నాయి. 3, 8 భావాల సంబంధం పొందితే విద్యాభంగ అవకాశాలు ఉంటాయి. ఇక పంచమ భావం, పంచమ భావ కక్ష్యాధిపతి స్థితిని బట్టి ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు, చాతుర్యము, ఊహాశక్తి, సృజనాత్మకత, ప్రేమ వ్యవహారాలు, సంతతి, కళాత్మకత ఇత్యాదులను నిర్ణయించవచ్చు. 5వ భావ కక్ష్యాధిపతి 2, 11 భావాలను సూచిస్తే సంతాన యోగ్యత, 5, 7, 11 భావాలను సూచిస్తే ప్రేమ వ్యవహారాలతో సఫలత. పంచమ భావ కక్ష్యాధిపతిని బట్టి పుంస్త్రీ సంతాన నిర్ణయాన్ని చేయాలి. అలాగే పంచమ భావ కక్ష్యాధిపతి ద్వితీయ భావ సంబంధాన్ని పొంది ఉంటే సంతానాన్ని ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి, అంటే వీర్యవంతుడవుతాడు. ఇక 6వ భావం, 1, 6 భావాల సూచకాలైన ఏ గ్రహమైనా తమ దశ, విదశ, అంతర్దశా కాలాల్లో అనారోగ్యాన్నిస్తాయి. 1, 6 భావాలను సూచించేటువంటి గ్రహం ఏదైనా
తమ యొక్క దశ విదశ అంతర్దశ కాలాలలో అనారోగ్యాన్ని ఇస్తాయి. 8 లేక 12 కక్ష్యాధిపతులు 6 లేదా 8 లేదా 12 భావాల కారకులై ప్రథమ భావ సంబంధాన్ని పొందితే జబ్బు సీరియస్గా ఉంటుంది. 8 లేక 12 కక్ష్యాధిపతులు 6, 8 లేదా 12 ఏదో ఒక భావానికి కారకులై ప్రథమ భావాంత సంబంధాన్ని కూడా పొందితే జబ్బు సీరియస్గా ఉంటుంది. అంటే ప్రథమ భావ కక్ష్యాధిపతి లేదా ప్రథమ భావ సహాధికారులతో 8 లేక 12 కక్ష్యాధిపతుల సంబంధంతో పాటు 6, 8, 12 భావాల కారకులైతే అనారోగ్యం తీవ్రంగా సీరియస్గా ఉంటుంది. శరీరంలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. అటు జాతక చక్రంలో, గోచార చక్రంలో 1, 6 భావాల కారకులైన గ్రహాల దశాకాలాల్లో రోగబాధ ఉంటుంది. 1, 5, 11 భావాల సమయాల్లో రోగ నివృత్తి అంటే క్యూర్ అనేది ఏర్పడుతుంది. అంటే అనారోగ్య పరిస్థితి జరుగుతున్నటువంటి భుక్తి దాటి వెంటనే వచ్చేటువంటి భుక్తి 1, 5, 11 భావాలకు సూచకాలవ్వాలి. సప్తమ భావం సాధారణంగా సప్తమ భావాన్ని అనుసరించి వివాహ విషయాలు పరిశీలిస్తాము. వివాహ విషయ పరిశీలనకు 2, 5, 7, 11 భావాలు తోడ్పడతాయి. ప్రథమ భావ కక్ష్యాధిపతి లేదా సప్తమ భావ కక్ష్యాధిపతి 5, 7, 11 స్థానాల కారకులైతే వివాహం తప్పక అవుతుందని చెప్పవచ్చు. అంటే 5, 7, 11 స్థానాల కారకులై ప్రథమ భావ కక్ష్యాధిపతి కానీ సప్తమ భావ కక్ష్యాధిపతి కానీ ఉంటే తప్పక వివాహం అవుతుంది. ప్రథమ భావము సప్తమ భావ కక్ష్యాధిపతులు 4, 6, 10, 12 భావాల కారకులై 5, 7, 11 భావాలను అసలు సూచించకుంటే వివాహ అవకాశాలు లేవు. ఒకవేళ 2 ఉంటే అంటే 5, 7, 11 భావాల కారకులవుతూ 4, 6, 10, 12 భావాలకు కూడా కారకులైతే ఇబ్బందికరమైనటువంటి వైవాహిక జీవితం ఉంటుంది. ఆలస్య వివాహము. శని 1, 3, 5, 7, 10 స్థానాలలో ఉంటే ఆలస్య వివాహము. శనిచంద్రుల సంబంధము పునర్భూదోషం అంటారు, ఆలస్యాన్ని సూచిస్తుంది. చంద్రుడు శని యొక్క రాశిలో కానీ నక్షత్రంలో కానీ కక్షలో ఉండినా, అలాగే శని చంద్రుని రాశి నక్షత్ర కక్షల్లో ఉండినా సప్తమ భావ అధిపతితో శుక్రునితో సంబంధం పొందిన ఆలస్య వివాహం అవుతుంది. శనికి సప్తమ భావాలతో కానీ శుక్రునితో కానీ చంద్రునితో కానీ సంబంధం ఉంటే తప్పకుండా ఆలస్య వివాహం అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో కుజుడు 3, 8 రాసుల్లో ఉండినా సప్తమ కక్షాధిపతి 2, 4, 6, 10, 12 భావాల కారకుడైన 5, 7, 11 భావాలకు కూడా కారకుడైతే ఆలస్యంగా వివాహం అవుతుంది. ఇక వివాహ కాలం 2, 5, 7, 11 భావాల కారకుల యొక్క దశ, భుక్తి, అంతర్భుక్తి కాలాల్లో వివాహం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వివాహ ఇతర సంబంధాలను మనం గమనిస్తూ ఉంటాం. దానికి జాతకంలో ప్రథమ భావ కక్ష్యాధిపతి కుజాశనులతో కానీ వివాహ వ్యతిరిక్త భావ సంబంధితులైన చంద్రశుక్ర ప్రభావితులై 7, 9 భావాల సంబంధం పొందితే వివాహేతర సంబంధాలు ఉండవచ్చు. అంటే వివాహ వ్యతిరిక్త భావాలంటే ఏమిటి? 4, 6, 10, 12 వాటితో సంబంధం గనక చంద్రునికి శుక్రునికి ప్రభావం ఉండి 7, 19 భావాల సంబంధం పొందిన వివాహేతర సంబంధాలు ఉంటాయి. సప్తమ భావ కక్ష్యాధిపతి
7, 9 భావాల సంబంధం పొందితే వివాహేతర సంబంధాలు ఉండవచ్చు. మొదట చెప్పింది ప్రథమ భావ కక్ష్యాధిపతి, తర్వాత సప్తమ భావ కక్ష్యాధిపతి. వీళ్ళిద్దరికీ కూడా 7, 9 భావాల సంబంధం వివాహేతర సంబంధాలను చెప్తుంది. దానితో పాటు ప్రథమ కక్ష్యాధిపతి కుజుడు కానీ శని కానీ వివాహేతర సంబంధితులైనటువంటి చంద్రశుక్రులతో ప్రభావితులైనా కూడా వివాహేతర సంబంధాలు ఉంటాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క స్వభావాలను తెలుసుకోవడం. 7వ భావాన్ని జీవిత భాగస్వామి లగ్నంగా భావించాలి. ఏ భావాన్ని పరిశీలిస్తామో ఆ భావ సహాధికారులను ఆ భావానికి ప్రథమ లగ్నంగా తీసుకోవాలా. ఆ రాశినాథుడు, నక్షత్రనాథుడు, కక్ష్యానాథుడు అతడు ఆశ్రయించిన రాశి నక్షత్ర అధిపతులను బట్టి జీవిత భాగస్వామి యొక్క గుణగణాలను స్వభావాలను నిర్ణయించాలి. ఇక 2, 6, 10 స్థానాలు వృత్తిని సూచిస్తాయని మనకు తెలుసు. 7వ భావం నుండి ఈ స్థానాలు అనగా 8, 4, 12 స్థానాల ద్వారా జీవిత భాగస్వామి యొక్క వృత్తి హోదా తెలుసుకోవచ్చు. వయోభేదం. 7వ కక్ష్యాధిపతి దాని నక్షత్రాధిపతిని బట్టి వయస్సు తేడా తెలుసుకోవచ్చు. 7వ కక్ష్యాధిపతి అతడున్న నక్షత్రాధిపతి గురు శని శుక్రులైతే, గురు రవి శుక్రులైతే యోగ్యమైన వయోభేదము. చంద్ర కుజ బుధులైతే తక్కువ వయోభేదము. శని అయితే తేడా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో ఆ గ్రహమున్న రాశిని బట్టి నిర్ణయించాలి. ఇక దిశ దేశము. 7వ కక్ష్యాధిపతి దాని నక్షత్రాధిపతి ఉన్న రాశిని బట్టి దిశా దేశములు నిర్ణయించవచ్చు. 10వ భావం దక్షిణము, లగ్నము తూర్పు, 3వ భావము ఈశాన్యము, 5వ భావము వాయవ్యము. ఈ 4టికి ఎదురుగా ఉండేవి మిగిలిన దిక్కులవుతాయి. మిగిలిన రాసులను పరిశీలించి దిక్కులను నిర్ణయించాలి. 7వ భావ కక్ష్యాధిపతి 4వ భావ సంబంధం పొందితే ఆ జాతకుని స్వస్థనం నుండి కళత్రం లభిస్తుంది. 9వ భావ సంబంధం దూరదేశాన్ని, 12వ భావ సంబంధం బహుదూర దేశాన్ని, 2వ భావ సంబంధం స్వవంశీకులతోనూ బంధువర్గంతోనూ వివాహాన్ని సూచిస్తుంది. ఇది 7వ భావ పరిశీలన. ఇక 8మ భావం. 8వ భావ ఫల సామర్థ్యం దాని కక్ష్యాధిపతిపై ఆధారపడి ఉంటుంది. 8వ భావ కక్ష్యాధిపతి 1, 5, 9, 11 భావాల సూచకుడైతే దీర్ఘాయువునిస్తాడు. అయితే ఇచట 9, 11 స్థానాలనేవి బాధక స్థానాలు కాకుండా ఉండాలా. బాధక స్థానాలంటే శరరాశికి 11వ స్థానము, స్థిరరాశికి 9వ స్థానము బాధక స్థానాలు అవుతాయి. అందుచేత 8వ కక్ష్యాధిపతి 1, 5, 9, 11 భావాలను కారకత్వం వహిస్తున్నా 9, 11 భావాలు ఉన్నప్పుడు అవి బాధక స్థానాలు కాకుండా ఉండాలా. అలాగే మారక బాధక స్థానాలకు సూచకుడైతే అల్పాయుష్కుడు. ఈ కక్ష్యాధిపతి మరణ విధానాన్ని కూడా తెలియచేస్తాడు. ఆ భావం ఆకస్మిక ధనలాభాన్ని కూడా తెలుపుతుంది. 8వ భావ కక్ష్యాధిపతి 2, 6, 11 భావాలకు కారకుడైతే ఆకస్మిక ధనలాభాలు. ఈ కక్ష్యాధిపతి 1, 6 భావాల సూచకుడైతే రోగపీడ. ఈ కక్ష్యాధిపతి 2, 4, 8 భావాలను సూచించడం వల్ల ఆస్తుల మూలంగా తగాదాలు గొడవలు ఉండవచ్చు. ఈ కక్ష్యాధిపతి 1, 8, 12 భావాలను సూచిస్తే అజ్ఞాతంలో ఉండవలసి వస్తుంది. ఇక 9వ భావము. 4వ భాగం సాధారణ విద్యను సూచిస్తే 9వ భావం ఉన్నత విద్యను సూచిస్తుంది.
నాలుగవ భావ కక్షాధిపతి లగ్నాధిపతితో మరియు ఇతర శుభభావ సంబంధం పొంది విద్యాకారకుడైతే సాధారణ విద్య బాగా ఉంటుంది. నాలుగవ భావ కక్షాధిపతి 9వ భావంతో సంబంధితమై ఉండి 9వ భావ కక్షాధిపతి శుభభావాలతో లగ్నభావంతో సంబంధితమై ఉండి 11వ భావ కక్షాధిపతి 9వ భావాన్ని సంబంధం పొంది ఉంటే ఉన్నత విద్యా ప్రాప్తి. 4వ భావ కక్షాధిపతి 9వ భావంతో 9వ భావ కక్షాధిపతి శుభభావాలతో అలాగే లగ్నభావాలతో ఇక 11వ భావ కక్షాధిపతి 9వ భావ సంబంధం అంటే 1, 4, 9, 11 భావాలు ఏదో రకంగా పరస్పర సంబంధాన్ని పొంది ఉంటే ఉన్నత విద్యా ప్రాప్తి ఉంటుంది. విభిన్న గ్రహాలు 9వ భావం సంబంధం పొందినప్పుడు వివిధ సబ్జెక్ట్స్లో బాగా చక్కగా రాణిస్తారు. విభిన్న భావాల కక్షాధిపతులు 9వ భావం సంబంధం పొందినప్పుడు వివిధ విషయాల్లో రాణింపు ఉంటుంది. విభిన్న గ్రహాలు 9వ భావ సంబంధం, విభిన్న భావ కక్షాధిపతులు 9వ భావం సంబంధం పొందితే అనేక రంగాలలో రాణింపు డైనమిక్గా ఉంటారు. ఇక దశమ భావము వృత్తి విషయాన్ని పరిశీలించడానికి 1, 2, 6, 10 భావాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. 7వ భావం వ్యాపారం ప్రజాబాహుళ్య సంబంధాన్ని తెలుపుతుంది. వృత్తికి కావలసిన విద్య 4, 9 భావాలు తెలుపుతుంది. 11వ భావం ద్వారా పై చెప్పినవి ఎంతగా కలిసి వస్తాయో తెలుపుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తికి గొప్పగా ఆర్థిక లాభాలున్నాయా లేదా, నిర్వహణ పరిపాలన దక్షత కలదా లేదా ముందుగా పరిశీలించాలి. అలాగే జాతకంలో వృత్తిరీత్యా అభివృద్ధి అంటే ప్రమోషను, శాఖా సంక్రమణము అంటే ట్రాన్స్ఫర్, మార్పు చేంజ్ కలదా లేదా చూడాలి. గౌరవ మర్యాదలు అవమానాలు శిక్షలు అంటే సస్పెన్షన్ మొదలైనటువంటివి కూడా ఉన్నాయా లేదా పరిశీలించాలి. మొదటగా ప్రథమ భావ సామర్థ్యాన్ని పరిశీలించాలి. విద్యా విషయాల్ని పరిశీలించాలి. దశమ భావ రాశి నక్షత్ర కక్షాధిపతుల్ని పరిశీలించాలి. ప్రథమ భావ సామర్థ్యము, చతుర్థ నవమ సామర్థ్యము అలాగే దశమ భావ రాశి నక్షత్ర కక్షాధిపతుల్ని పరిశీలించాలి. దశమ భావ కక్షాధిపతి 6వ భావకారకుడైతే ఉద్యోగిగా ఉంటాడు. దశమ భావకారకుడు 7వ భావకారకుడైతే వ్యాపారి అవుతాడు. ప్రథమ దశమ భావకారకుడైతే సొంత సంస్థ ఉపాధి ఉంటుంది. 2, 6, 7, 11 స్థానాలని బట్టి సంపాదన విస్తరణ ఉంటుంది. రాజకీయాల్లో విజయం సాధించి పదవులు పొందడానికి 11వ భావ కక్షాధిపతి 9, 10, 11 భావాల నక్షత్రాల్లో ఉండి కుజగురువులతో సంబంధం పొంది ఉండాలి. దశమ భావ కక్షాధిపతి 6వ భావకారకుడైతే ఎంప్లాయీగా ఉంటాడు. దశమ భావ కారకుడు 7వ భావకారకుడైతే వ్యాపారి అవుతాడు. ప్రథమ దశమ భావకారకుడైతే సొంత సంస్థ ఉపాధి ఉంటుంది. 2, 6, 7, 11 స్థానాలను బట్టి సంపాదన విస్తరణ ఉంటుంది. రాజకీయాల్లో విజయం సాధించి పదవులు పొందడానికి 11వ భావ కక్షాధిపతి 9, 10, 11 భావ కారకుల యొక్క నక్షత్రాల్లో ఉంటూ కుజగురువులతో సంబంధాన్ని పొంది ఉండాలి. ఇక ఏకాదశ భావము వివిధ లాభాల్ని విజయాల్ని ఈ భావం తెలుపుతుంది. ఈ భావ కక్షాధిపతి ఉన్న రాశి నక్షత్ర అధిపతులు ఆ నక్షత్రాధిపతి ఉన్న రాశ్యాధిపతులను బట్టి వివరాలు తెలుసుకోవచ్చు. అంటే ఏకాదశ భావం అంటే 11వ భావ కక్షాధిపతి ఏ రాశిలో ఏ నక్షత్రాల్లో ఉన్నాయో చూడాలా. ఆ రాశి నక్షత్ర అధిపతులు ఉన్న రాశ్యాధిపతులను బట్టి వివరాలు తెలుసుకోవచ్చు. ఏకాదశ కక్షాధిపతి
11వ భావాన్ని మాత్రమే సూచిస్తే చాలా బలిష్టమైనదని చెప్పాలి. అంటే అనుకున్నవన్నీ సాధిస్తాడు. ప్రథమ దశమ భావాలకు కూడా కారకుడైతే విజయము, కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రథమ మరియు సంబంధిత భావాలను బట్టి, సంబంధిత విషయాలను బట్టి మాత్రమే ఆ లాభాలు ఎంతపాటివి అని నిర్ణయించాలి. ఇక ద్వాదశ భావము. 12వ భావము ఖర్చులు, కష్టాలు, నిరాశ, నిస్పృహలు, ధ్వంసాలు, పెట్టుబడులు, నష్టపోవడము, కోర్టు వ్యవహారాలలో శిక్ష, శయ్యాసుఖము లేకుండుట, ఆత్మ పరిశీలన, చాటుమాటు శత్రువులు, బహిరంగము కాని వ్యాపారాలు, స్త్రీలతో విరోధాలు, చెడు గ్రహాల వల్ల అర్థం కాని జబ్బులు, బాధలు, నేరారోపణలు, కారాగారవాసము ఇత్యాది విషయాల పరిశీలనకు